ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం డేగలమడుగు గ్రామం దగ్గర ఉన్నటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోజు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్మకం చేసినటువంటి ఒక దళారిని రైతులు నిలదీసేటువంటి క్రమంలో రైతులకు దళారికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రైతులపైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి దళారి అతని మనుషులు ఇవాళ మళ్ళోసారి రైతుల మీద తిరగబడేటువంటి ప్రయత్నం చేయడంతో రైతులకు తోడుగా డేగలమడుగు గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ వ్యాపారాన్ని అడ్డుకోవాలనేటువంటి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతుల మీద దాడికి ప్రయత్నించినటువంటి దళారిని ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2 రోజులుగా డేగలమడుగు గ్రామంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్ దగ్గర ఈ గొడవ జరుగుతోంది. రైతుల దగ్గర సేకరించినటువంటి పత్తిని తీసుకొచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రంలో అధిక ధరకు అమ్ముతున్నటువంటి దళారికి అధికారులు కొమ్ము కాస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ మొత్తం అలజడి నెలకొని ఉంది. పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భద్రాచలం వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చర్ల మండలం పూసుకుప్ప అటవీ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి రహదారికి అడ్డంగా మావోయిస్టులు చెట్లు నరికివేశారు. 2-3 రోజుల క్రితమే ములుగు జిల్లా ఏరియాలో భారీ ఎన్కౌంటర్ జరగడం, అంతకుముందు రఘునాథపాలెం గుట్టలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా ఒక పక్క జనాన్ని భయపెడతా ఉంది. అటువైపు ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులంతా తెలంగాణ వైపు వస్తున్నారనేటువంటి సమాచారం నేపథ్యంలో ఇటు మావోయిస్టులు అటు పోలీసులు పరస్పర దాడుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు భద్రాద్రి ఏజెన్సీలో నెలకొని ఉన్నాయి. మరోపక్క పీఎల్జీఏ వారోత్సవాల పేరుతో మావోయిస్టులు పిలుపునివ్వడం భద్రాచలం ఏజెన్సీలో మరోసారి అలజడికి కారణమైంది. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలంలో ఉన్నటువంటి అల్లిపురం కొత్తగూడెం గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతులు కోసినటువంటి పంటను సేకరించడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చాలా చోట్ల కూడా ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల దగ్గర ఆరబోసినప్పటికీ దాదాపు 25 రోజులుగా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క రైతు 10 నుంచి 15 ఎకరాలలో పండించినటువంటి 5-6 వేల బస్తాల ధాన్యం ఇంకా అక్కడ కళ్ళాల్లో ఆరబోసి అట్లాగే ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చింది. కనీసం ధాన్యాన్ని కొనమంటే కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తన ప్రాణాన్ని త్యాగం చేసి రాష్ట్ర సాధనకు ఉపయోగపడేటువంటి శ్రీకాంతాచారి వర్ధంతిని తెలంగాణ భవన్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగాన్ని, తెలంగాణ ఉద్యమం కోసం తను చేసినటువంటి పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్యతో పాటు అడ్వకేట్ జేఏసీ జిల్లా నాయకులు తిరుమలరావు, సుగుణారావు తదితరులందరూ కూడా పాల్గొన్నారు.